బ్రహ్మముడి. ఇదిగోండి సార్. జాగ్రత్తగా చూసుకోండి, అవసరమైతే కాల్ చేయండి. ఓకే సార్. డాక్టర్ గారు, అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది? ఇది మేజర్ సర్జరీ అమ్మా. ఇప్పుడే సర్జరీ జరిగింది. ఇంతలోనే ఎలా ఉంది అని అడిగితే ఎలా చెప్పండి? కొంచెం ఓపిక పట్టండి, రిజల్ట్ ఏమిటో చెప్తాను. అవును, ఇందాకటి నుంచి మీరే అడుగుతున్నారు, ఇంకెవరూ రాలేదా? రాలేదు బాబు, రారు, మాకెవ్వరూ లేరు. చూడండమ్మా, బాధపడకండి, తనకేమీ కాదు. కావ్య, డాడీ ఎక్కడ? చూడండి, బాగా చూడండి. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? ఇక మీ ఇద్దరు హాయిగా చేతులు కలుపుకొని సేవాన్ని కప్పించుకొని మారాడుల్లా వెలిగిపోండి. ఎవరి నీ కమ్మమ్మ? ఎవరిని అనుమానించావే నువ్వు? ఎవరో చేసిన తప్పుకి మీ నాన్నని అనుమానాల పాలు చేసావు కదే. అన్న మాటను తిరిగి తీసుకోగలవా? పోయే ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలవా? చిచి, ఇంత జరిగింది నీ వల్లేనే. ఇన్ని అనర్థాలకి కారణం నువ్వేనే. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అతనికి మనసాన్నే కరువైపోయింది. పోనీ జరిగిన పెళ్లిని గౌరవించావా? కట్టిన తాళికి విలువించావా? విడాకులు విడాకులు విడాకులు. ఆ పదాన్ని అతని నోటి నుంచి రంపించే వరకు వేధించావు కదే. అతన్ని అనవసరంగా ఇంతదాకా తీసుకొచ్చావు. ఏ ద్రోహం చేశాడే నీకు?
विश्वेर समाजुतेः कालेर हरित्वमापन्नेः इन्द्राजाखि सहस्रयुगे अग्निर्विभ्राश्यवदनः वायुश्वेतजगद्रुगः संवत्सरो विशोवर्णैः नित्यास्तेन चरास्तव शुब्रह्मण्योगं शुब्रह्मण्योगं शुब्रह्मण्यों धनं धान्यं पशुं बहुवत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति यो वेदो स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परस्वमहेश्वरः तत्पुरुषाय विद्महे महासेनाय నా ప్రాణాలు తీసుకో ఆ ప్రాణాలు కాపాడు ఆ అనుభవాన్ని బతికించు తండ్రి. ఆర్తితో ఆరాధనతో ప్రార్థిస్తే ఆ దేవతలు కూడా ఖచ్చితంగా అనుగ్రహిస్తారమ్మా. కానీ ఆ ప్రార్థనలో స్పష్టత ఉండాలి. నువ్వు ఎవరి గురించి ప్రార్థించావమ్మా? ప్రియుడి కోసమా లేక భర్త కోసమా? కొందరు ప్రేమ నిరూపించాలని చూస్తారే కానీ ఆ ప్రేమకు విలువేమిటి? పెళ్లి. ఆ పెళ్లి గురించి ఎవ్వరూ ఆలోచించరు. బహుశా నేను ఎవరి గురించి చెప్తున్నానో నీకు అర్థమై ఉంటుంది. మెరిసేది బంగారం కాదమ్మా, నిలిచేదే బంగారం. అది నీ మెళ్ళ మంగళసూత్రం రూపంలో ఉంది. మర్చిపోకు, సంప్రదాయాన్ని మర్చిపోకు. అమ్మా కావ్య, చెదిరిన చెల్లెలి బిడ్డ జీవితాన్ని సరిచేసేవాడు అన్నయ్య. ఆభరణాలు పెట్టి అలంకరణ చేసి ఆనందించేవాడు ప్రియుడు. ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసి నిన్ను కాపాడేవాడు భర్త. అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అనే మంత్రానికి అర్థమేమిటో నువ్వు ఇంకోసారి చదివి అర్థం చేసుకో. నిన్ను ఆజన్మాంతం కాపాడేది ఎవరు? నీకు నువ్వుగా నిర్ణయం తీసుకోమ్మా. ఆనందరావు గారు, ఆనందరావు గారు, భయపడ్డానికి ఏమీ లేదు. ఓ వారం తర్వాత డిశ్చార్జ్ అవుతారు. అరే ఏం మాట్లాడకండి, రెస్ట్ తీసుకోండి. సిస్టర్, సార్ నేను మీకు ముందే చెప్పాను కదా, ఆ మెడిసిన్స్ కేర్ షెడ్ ప్రకారం మీరు ఇవ్వండి. ఓకే ఓకే? సార్. డాక్టర్ గారు ఇప్పుడు చూడొచ్చా? ఇప్పుడు చూడొచ్చు, కానీ మీరు పేషెంట్ ని డిస్టర్బ్ చేయకూడదు. ఆ. కీర్తన, నన్ను క్షమించండి డాడీ. మిమ్మల్ని ఈ స్థితిలో చూస్తానని అనుకోలేదు. నన్ను క్షమించండి డాడీ, క్షమించండి.